హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 4 అంటే వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. ప్రెసెంట్ చాలా కంపెనీస్ డిజిటల్ ఆటోమేషన్కి మూవ్ అవుతున్నాయి. అంటే డిజిటల్గా ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం, అంటే ఆటోమేట్గా వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. దీన్నే మనం పవర్ఫుల్ ఆటోమేషన్ అంటాం. అందుకే ఇది మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. దీనికి చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఓకే, సో దీని కాంపిటీటర్స్ వచ్చి మనకి నింటెక్స్, యుఏపాత్, బ్లూ ప్రిజం ఇలాంటివన్నీ కాంపిటీటర్స్. ఓకే, సో పవర్ ఆటోమేట్ అంటే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మీ కంపెనీస్లో మీ బర్త్డేకి మెయిల్స్ వస్తూ ఉంటాయి, హ్యాపీ బర్త్డే అని ఇలాగా. అవి ఎలా వస్తాయి? ఆ డేటు ఆ మంత్కి ఎవ్రీడే ఆ ప్రాసెస్ కంపేర్ చేసుకొని మీ బర్త్డే రోజు మీకు మెయిల్ అయితే వస్తుంది. సో ఇలాగా చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు ఉండి ఎవరో మెయిల్ చేయరు, ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేసి ఆటోమేటిక్ గా జరుగుతాయి. నెక్స్ట్ మనకి 1 year యానివర్సరీ, 2 year యానివర్సరీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అంటే వర్క్ యానివర్సరీ ఇట్లాంటివి. సో ఇప్పుడు మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్, మంత్, ఇయర్ మొత్తాన్ని కంపేర్ చేసుకొని డైలీ ఇది చెక్ చేసుకొని అలాగా మీకు ఎన్ని డేస్ ఉంది అనే దాన్ని బట్టి 1 year 2 years ఇలాగా మీకైతే వర్క్ యానివర్సరీ మెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇదంతా మనకి ఆటోమేషన్ లోనే చేస్తారు. ఓకే, సో మీరు కానీ ఇంకా ప్రీవియస్ రీల్స్ మీరు చూడకపోతే అవి నా బయోలో ప్లేలిస్ట్ లో నేను పెట్టాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు చూడండి. ప్రతి ఒక్కరూ పవర్ ప్లాట్ఫామ్ ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో నెక్స్ట్ రీల్ లో పవర్ బిఐ గురించి నేర్చుకుందాం. స్టే ట్యూన్డ్, ఫాలో ఫర్ మోర్.